कर्मण्येवाधिकारस्ते मां फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा चे संगोष कर्मणि. పార్త, కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు గాని వాని ఫలితంపై లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలు చేయుట మానను రాదు. దుఃఖేష్మనిఘ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః సితజీ మునిరుక్షతే. దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందినవాడు, సుఖము కలిగినప్పుడు శ్రద్ధ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడను అర్జున. దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందినవాడు, సుఖము కలిగినప్పుడు శ్రద్ధ లేనివాడు. ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగతేషోపధ్యాయతే సంగా సంధ్యాయతే కామః క్రామా క్రోధో విజాయతే క్రోధా భవతి సన్మోహా సన్మోహా శృతి నిభ్రమః శృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశా ప్రణశ్యతి. ధనంజయ, విషయవాంఛల గురించి సదా మననము చేయవానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరికి క్రోధమవును. దాని వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి అతడు అధోగతి పాలవును. తన బుద్ధిని కోల్పోయి అధోగతి పాలవును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య హి మోక్షతి సిద్ధ్వా శామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ వృక్షతి. ఆత్మజ్ఞాన పూర్వకముగా కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తి చెందగలడు. లోకేష్మిన్ వివిధానిష్టా పురాప్నోత మయా నసు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా. అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగేశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నా భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞా భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. ధనంజయ, అన్నం వలన జంతుజాలం పుట్టును, వర్షం వలన అన్నం సమకూరును, యజ్ఞం వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కేవలము కర్మ వలనే సాధ్యపడను. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అహాయు ఇంద్రియారామో మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడపబడు ఈ సృష్టి చక్రమును ఎవడు అనుసరించడో అతడు ఇంద్రియలోలుడై పాపజీవుడవుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు,
జ్ఞాని కానివాడు సదా కర్మను ఆచరించుచునే ఉండవలెను. యజ్ఞదాశరథ శ్రేష్ఠ తత్వదేవోతరో జనః స్వయం ప్రమాణం కురుతే లోకస్థనువర్తతే. అర్జున, ఉత్తములైన వారు దేనిని అనుసరింతురో దానినే ఇతరులను అనుసరింతురు. ఉత్తములు దేని ప్రమాణముగా అంగీకరింతురో ఈ లోకమంతయు దానినే ప్రమాణముగా అంగీకరింతురు. అర్జున,